ప్రధాని నరేంద్ర మోదీని మిమిక్రీ చేసి పాపులర్ అయిన ప్రముఖ కమేడియన్ శ్యామ్ రంగీలా లోక్సభ ఎన్నికల్లో ఆయనపైనే పోటీకి రెడీ అవుతున్నారు. వారణాసిలో నరేంద్ర మోదీపై పోటీ చేస్తానని ప్రకటించారు. స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. పాపులర్ కమేడియన్ శ్యామ్ రంగీలా వారణాసి నుంచి ఎన్నికల బరిలో దిగుతున్నారు. లోక్సభ ఎన్నికల్లో వారణాసి నుంచి పోటీ చేయబోతున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. గతంలో మోడీకి మద్దతుగా ప్రచారం చేశానని, కానీ ఇప్పుడు పరిస్థితి మారిందని తెలిపాడు. మీడియాతో మాట్లాడిన శ్యామ్ రంగీలా పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. 2014లో ప్రధాని మోదీకి తాను పెద్ద ఫాలోవర్నని శ్యామ్ రంగీలా గుర్తు చేసుకున్నాడు. ఆయనకు మద్దతుగా చాలా వీడియోలు షేర్ చేశానని, రాహుల్ గాంధీ, అరవింద్ కేజ్రీవాల్లకు వ్యతిరేకంగా కూడా వీడియోలు షేర్ చేశానని గుర్తు చేసుకున్నాడు. ఆ వీడియోలు చూసిన వారెవరైనా వచ్చే 70 ఏళ్లు భారతీయ జనతా పార్టీకి మాత్రమే తాను ఓటేస్తానని అనుకున్నారు. కానీ గత 10 ఏళ్లలో పరిస్థితి మారిందని తెలిపాడు. ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో ప్రధానమంత్రిపై స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తాను. సూరత్, ఇండోర్లా కాకుండా వారణాసిలో ఓటు వేసే ప్రజలకు తాను మరో ఆప్షన్ అవుతానని శ్యామ్ రంగీలా చెప్పాడు. నేను ఈ వారం వారణాసికి వెళ్లి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా నామినేషన్ దాఖలు చేస్తానని వెల్లడించారు. ఇటీవలే సూరత్ లో బీజేపీ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇండోర్ నియోజకవర్గంలో చివరి నిమిషంలో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ ఉపసంహరించుకొని బీజేపీలో చేరిపోయారు. ఈ నేపథ్యంలోనే శ్యామ్ రంగీలా పోటీ హాట్ టాపిక్ గా మారింది.